గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితని సస్పెండ్ చేసిన తర్వాత భిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి, భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. యాక్చువల్గా బీఆర్ఎస్ పార్టీలో కవిత ఏం కావాలని కోరుకుంది, ఏం జరగలేదు, ఎందుకని ధిక్కార స్వరాన్ని వినిపించింది, బయటికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఎందువల్ల ఏర్పడ్డాయి? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సి వనజ గారు. వనజ గారు నమస్తే కవిత, ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను. మనకు ఉన్నటువంటి మహిళ అంటే యాక్చువల్గా పొలిటీషియన్స్ అన్నప్పుడు మేలు ఫీమేల్ ఇలా మాట్లాడుకోవడమే చాలా తప్పు. అయినప్పటికీ కూడా 33% రిజర్వేషన్ కోసం పోరాడుతున్న సమయంలో నేను పోరాటం చేశాను, దేశవ్యాప్తంగా ఉద్యమం చేశాను, జంతర్ మంతర్ దగ్గర కూడా అన్ని పార్టీలను ఏకం చేశాను అని చెప్పినటువంటి ఒక మహిళా నాయకురాలిని అదే పార్టీ నుంచి కన్న తండ్రే పంపించేయడము అనేది, ఈ మొత్తం ఎపిసోడ్లో మనకి ఏది మిస్ అవుతోంది, ఎక్కడ క్లారిటీ లేదనిపించింది మీకు? చాలా క్లియర్గా కనిపించేది ఏంటంటే పేట్రియార్కీ అంటారు. ఈ మాట వినగానే ఎంత ఫెమినిస్ట్ ఐడియాలజీ అంటారు, బట్ నాట్ రియలీ. రాజకీయాలు, పితృస్వామ్యం భారతదేశంలో ఇవి రెండు పెనవేసుకుని ఉంటాయి. నేను ఒక మాట చెప్తే ఆశ్చర్యపోతారు, నెహ్రూకు బహుశా కొడుకుంటే ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యేది కాదు. సో కొడుకులు లేని చోట మాత్రమే అమ్మాయిలకు అవకాశాలు వస్తున్నాయి రాజకీయాల్లో. ఎండ్ ఆఫ్ ద డే ఇది పెద్ద డెమోక్రటిక్ కంట్రీ అని మనం చెప్పుకుంటాం, బట్ ఈ దేశంలో డెమోక్రసీ లేదు. ఉన్నది పూర్తిగా లెగసీ పాలిటిక్స్, అంటే హెరిడిటరీ పాలిటిక్స్. ఎవరన్నా ఒకళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఆ తర్వాత వాళ్ళ పిల్లలే రాజకీయాల్లోకి రావడం, డాక్టర్ కొడుకు డాక్టర్ లాగా రాజకీయ నాయకుడు కొడుకు రాజకీయ నాయకుడు అవుతాడు. ముఖ్యంగా పదవుల్లోకి, పెద్ద పదవుల్లోకి వచ్చిన వాళ్ళు, ఒకసారి ముఖ్యమంత్రి కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ అయితే వాళ్ళ పిల్లలే నెక్స్ట్ అవ్వాలి అనేది మనకు ఒక యాక్సెప్టెడ్ నామ్ కింద మారింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం యాజ్ వి పీపుల్ మనమే ఎదగలేదని నాకు అనిపిస్తుంది. మనం ఒక ఫ్యూడల్ పర్సన్ని యాక్సెప్ట్ చేసినట్టుగా ఒక డెమోక్రటిక్ పర్సన్ యాక్సెప్ట్ చేయలేము. మనకేమైనా పాలించేవాడంటే అతను ఒక అథారిటేటివ్ ఫిగర్ కావాలి. ఈ అథారిటేటివ్ ఫిగర్స్ అందరూ కూడా ఫ్యూడల్. నేను ఎందుకు ఇంత ఉపోద్ఘాతం చెప్పానంటే బేసిక్గా మన సైకీలో, ఇండియన్ సైకీలోనే ఒక ఫ్యూడల్ లార్డ్ లేదా ఫ్యూడల్ ఫిగర్, అథారిటేటివ్ ఫిగర్ని యాక్సెప్ట్ చేయటమే లీడర్గా అనేది ఒకటి ఉంది. ఇందులో విమెన్ ఫిట్ కారు. ఇవన్నీ కూడా ఏంటంటే పురుషుడికే ఈ శక్తి ఉంటుంది, అంటే రాజకీయాలు చేసే శక్తి పురుషుడికే ఉంటుందని ఒక నామ్, చాలామంది నమ్ముతారు అది. సో అందులో భాగంగానే మనం దీన్ని కూడా చూడాలి. అయితే ఇది ఒక్క కవిత విషయమే కాదు, చాలామంది కవితని షర్మిలని కంపేర్ చేస్తున్నారు. బట్ మీరు దేశమంతా చూడండి, కనిమొళి కూడా ఈక్వల్లీ క్యాపబుల్, బాగా చదువుకుంది, బట్ అయినా కూడా ఆమెకి అవకాశం రాదు అక్కడ. తర్వాత కేకే శైలజ, తర్వాత సుప్రియా సూలే, శరద్ పవార్ కూతురు. ఒకతే కూతురు, బట్ ఏం చేస్తారు, వాళ్ళ కజిన్ అజిత్ పవార్ కోసం ఈమె వెళ్ళి ఢిల్లీ కూర్చుంటుంది. పైగా ప్యాటర్న్ తెలుసా మీకు? వెరీ ఇంట్రెస్టింగ్, నేను చెప్తే ఆశ్చర్యపోతారు. ఇలాంటి పొలిటికల్ ఫ్యామిలీలో క్యాపబుల్ విమెన్ ఉంటే వాళ్ళందరికీ ఎంపీ సీట్ ఇచ్చి ఢిల్లీ పంపిస్తారు. దాని వెనక పెద్ద ప్లాన్ ఉంటుంది. ఏంటంటే మీరు ఢిల్లీలో ఉంటే ఇక్కడ మాస్ని మీ చుట్టూ పోగేయలేరు, అంటే ఇక్కడ మీరు ఎదగలేరు. స్టేట్లో ఎదగాలంటే స్టేట్లో ఉండాలి. నువ్వు అక్కడ మంత్రిగానో ఇంకేదో ఉంటేనే నీ చుట్టూ జనం ఉంటారు, నీకు ఒక లీడర్షిప్ ఉంటుంది, నీకు ఒక క్యాడర్ పెరుగుతుంది. క్యాడర్ బేస్ రావాలంటే స్టేట్లో పనిచేయాలి. ఢిల్లీలో పనిచేస్తే క్యాడర్ బేస్ రాదు. మొత్తం ఇప్పుడు నేను చెప్పిన పేర్లు కనిమొళి, సుప్రియా సూలే, కేకే శైలజ, కవిత, ఎవ్రీవన్, వీళ్ళందరూ క్యాపబుల్ విమెన్. కనిమొళి సఫర్ అయింది, మిగిలిన వాళ్ళు ఎవరు సఫర్ అవ్వలేదు ఫ్యామిలీలో ఆ స్థాయిలో కరప్షన్ జరిగినప్పుడు. దో షీ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్. సరే, ఈమె కేసులో మనకు తెలియదు ఈమె చేసిందా చేయలేదా, ఈమె జైలుకి కూడా వెళ్ళొచ్చింది. కానీ అంటే ఒక ఫ్యూడల్ తత్వం ఏదైతే ఉందో, ఈ ఫ్యూడల్ తత్వంలో ఆడవాళ్లకు అధికారం ఉండాల్సిన పని లేదు అని. అందువల్లనే విమెన్ రిజర్వేషన్ బిల్లు కూడా ఇన్ని సంవత్సరాలు పట్టింది. 1994 డ్రాఫ్ట్ వచ్చింది, 30 ఏళ్ళు పట్టింది అది అవటానికి. ఎందుకు 30 ఏళ్ళు ఎవరు వ్యతిరేకించారు? స్త్రీలకు అధికారం అవసరం లేదని. అంటే అందరూ కూడా స్త్రీల ఎంపవర్మెంట్ గురించి మాట్లాడతారు, బట్ అధికారంలో భాగం మాత్రం వద్దు. ఇక్కడ కూడా సరిగ్గా అదే ఫ్యూడల్ మెంటాలిటీ. ఈ పార్టీ ఇక్కడ కవిత ఎదుగుదల, బీఆర్ఎస్ కుటుంబ పార్టీ, మనం అన్ని ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలే, అందులో ఏమీ డౌట్ లేదు. సో ఇక్కడ కూడా ఇది కుటుంబ పార్టీనే.
సో ఈ పార్టీ ఉన్నప్పుడు పార్టీ మొదలైనప్పుడు నిజానికి కూతురు లేరు, కొడుకు లేరు, ఉన్నది హరీష్ రావే. హరీష్ రావు ఈస్ రియల్లీ పార్ట్ ఆఫ్ ది ఏమనాలి బిల్డింగ్ ఆఫ్ ది పార్టీ, రైట్. తర్వాత అందరికంటే ఇద్దరిలో కొడుకు కూతురులో ముందొచ్చింది కవిత. రావటం మాత్రమే కాకుండా రావటం ఆమె ఏమి వచ్చి తండ్రి పక్కన కూర్చుని తండ్రి పక్కన నిలబడలే. రాగానే తనకు తను పని కల్పించుకుంది. ఇక్కడ కల్చర్కి సంబంధించి నేను పని చేయాలనుకుంది. దానికోసం సింబల్గా బతుకమ్మ తీసుకుంది. అందుకోసం తెలంగాణ జాగృతి అనే ఒక సంస్థను కూడా పెట్టి ఆమె ఒక పని చేయటం మొదలుపెట్టింది. అంటే ఉద్యమానికి తోడుగా ఒక ప్యారలల్గా నడిపింది. ప్యారలల్గా బట్ కాంప్లిమెంటరీగా, వ్యతిరేకం కాదు, అన్నీ తెలంగాణ కోసమే. సో తనకు తను ఒక క్యాడర్ ఏర్పరచుకుంది, ఒక ఫోకస్ ఉంది, పని చేసింది. ఆమె చుట్టూ చాలామంది వచ్చారు, ఆమెకు ఒక సంస్థ కూడా ఉంది. బట్ ఆ తర్వాత కదా అన్నొచ్చాడు. ఇక్కడ తెలంగాణ వచ్చే అవకాశం ఉంది, ఇక్కడ మూమెంట్లో నా అవసరం ఉంది అనుకున్నాడా, లేదా తెలంగాణ వస్తుంది అనుకున్నాడా, ఆయన వచ్చాడు. బట్ ఆయన సొంతగా ఏం చేయలేదు. మీరు చూస్తే కేసీఆర్ చేశాడు, కవిత చేసింది, హరీష్ రావు చేశాడు. అఫ్ కోర్స్ తెలంగాణలో మేధావులు అనేక మంది చాలా పని చేశారు. బట్ వాళ్ళెవరు రాజ్యాధికారం కోసం పనిచేయలేదు. సో ఈమె తనకంటూ తను ఒక క్యాడర్ని అన్నీ ఏర్పాటు చేసుకుంది, ప్యారలల్గా పనిచేసింది. బట్ కేటీఆర్ విడిగా పనిచేయలేదు, తండ్రి వెనకే నడిచాడు కదా. అట్లాంటప్పుడు ఒకసారి పవర్ వచ్చిన తర్వాత, ఈ కుటుంబం చేతికి పవర్ వచ్చాక హూ ఈజ్ మోస్ట్ ఎలిజిబుల్? కానీ ఏం చేశారు, వెంటనే ఆమెకి ఎంపీ సీట్ ఇచ్చి ఢిల్లీ పంపించారు, సో దట్ షీ వోంట్ బి హియర్ కదా. సో ఇక్కడ నేను ఆమె గుణగణాల గురించి నేను మాట్లాడలేదు, ఊరికే నేను ఇక్కడ ఏం ప్లే అయిందో చెప్తున్నాను. అంటే ఈ అధికారంలో నీకు భాగం లేదు, నువ్వు పనిచేసావు కాబట్టి నీకేదో ఒకటి ఇస్తాం, టోకెన్గా ఎంపీ. బట్ అక్కడికి వెళ్ళి కూడా ఆమె పనిచేసిందా చేయలేదా అనేది వేరే విషయం. ఎందుకంటే ఆమె దృష్టి అంతా కూడా స్టేట్ మీదనే ఉంది. ఆమెకు కూడా తెలుసు ఒకసారి ఢిల్లీకి వెళ్తే మనకి ఇక్కడ బేస్ ఉండదని. సో ఆ బేస్ కోసం ఆమె తాపత్రయపడింది, వెనక్కి రావడానికి ట్రై చేసింది. అన్ఫార్చునేట్లీ రెండోసారి ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు, కానీ పవర్కి పూర్తిగా దూరంగా పెట్టారు. కనీసం ఫస్ట్ టర్మ్లో ఆమె ఎంతో కొంత పవర్ ఎంజాయ్ చేసింది, కానీ సెకండ్ టర్మ్కి వచ్చేప్పటికి అది లేదు. అంటే బేసిక్గా ఆమె అంబిషియస్, పొలిటికల్లీ అంబిషియస్. ఒకసారి విమెన్ అంబిషియస్ అనగానే చాలా మందికి నచ్చదు. ఎందుకు ఉండాలి అంటే, వాళ్ళ తండ్రి ఏదైతే అంటాడు, ఇప్పుడు ఆయన ఉన్నారు కదా, ఎంత కాదన్నా ఆయన ఒక ఫ్యూడల్, 100% ఫ్యూడల్ కేసీఆర్ దృష్టిలో ఏంటి, అమ్మాయిలంటే ఏదో చిన్నవి ఇస్తాము, ఇంట్లో ఉండాలి. మీరు వెలమ కుటుంబాలు తెలుసు కదా, జనాన మర్దాన టైప్ వాల్యూస్ సిస్టమే వాళ్ళకి ఇప్పటికి కూడా ఉంది. ఇంట్లో ఉండాలి, చెప్పిన మాట వినాలి, ఏదన్నా పవర్ ఇస్తే తీసుకోవాలి, పవర్ అడగకూడదు, ఇచ్చింది తీసుకోవాలి, వెనకాల ఉండాలి, అవసరమైతే బతుకమ్మ పట్టుకుని బయటకు రావాలి, కానీ రాజ్యాధికారంలో భాగం అడగకూడదు. ఇది మైండ్ సెట్. ఈ మైండ్ సెట్ వల్లనే వాళ్ళు కవితను దూరం పెట్టారు. బట్ కవిత ఈజ్ ఆల్వేస్ అంబిషియస్, పొలిటికల్లీ అంబిషియస్. అందుకనే ఈ రప్చర్ అంతా జరిగిందని నేను అనుకుంటున్నాను. ఆమె ఇప్పుడు బయటకు రావడానికి కూడా నేను ఎట్లా చూస్తానంటే, షీ వాంటెడ్ ఇట్ డెలిబరేట్గా. ఆమెకు ఈ పార్టీ నుంచి బయటకు రాకపోతే ఫ్యూచర్ లేదు. ఈ పార్టీలో ఉంటే ఏముంది, ఇప్పుడు పూర్తిగా పక్కన పెట్టేశారు. కనీసం తండ్రి కలవను కూడా కలవట్లేదు, అన్న పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఏంటి ఆమె పరిస్థితి, ఏం చేయాలి? 1 year వెయిట్ చేయమంటున్నారు. 1 year తర్వాత ఏముంటుంది, అందరూ మర్చిపోతారు కదా. ఇప్పుడు ఆమె బయటకు రాకపోతే ఈ పార్టీలోంచి ఆమెకి రాజకీయ భవిష్యత్తు లేదు. ఎండ్ ఆఫ్ ద డే కవితకు పొలిటికల్ అంబిషన్ ఉంది. నేను అధికారంలోకి రావాలి అంటే అందరు రాజకీయ నాయకులకి ఏముంటాయో తనకు కూడా అదే ఉంది. ఎలాంటి అంబిషన్ ఉంటుందో ఆమెకు కూడా అదే ఉంది. ఆ అంబిషన్ని చేరాలి అంటే ఆమె బయటికి రావాలి. సో కాబట్టి ఆమె తనను బయటకు పంపించడాన్ని ఆమె డ్రైవ్ చేసిందని నేను అనుకుంటాను. ముఖ్యంగా మొన్న చేసిన కామెంట్స్, హరీష్ రావు మీద, సంతోష్ మీద చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, నన్ను సస్పెండ్ చేయండి అని అడగటమే. డైరెక్ట్గా ఇండైరెక్ట్ కూడా అనట్లేదు. సో సస్పెన్షన్ ఈజ్ సంథింగ్ షీ వాంటెడ్ అండ్ విచ్ ఈస్ గుడ్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్, విచ్ ఈస్ గుడ్. ఎందుకు అంటున్నానంటే ఆమెను తీసేయాలని నేను అనట్లేదు. ఆ పని చేయకపోతే ఆమె పొలిటికల్ అంబిషన్లో ముందుకు వెళ్ళే అవకాశం లేదు. బట్ ఇదే పని పురుషుడు చేస్తే ఇంత వ్యతిరేకత వస్తుందా? రాదు కదా. పురుషుడి దగ్గరకు వచ్చేప్పటికల్లా కుటుంబమా అదా ఇదా అనరు. అన్నదమ్ములు ఇద్దరు చెరొక పార్టీలో పోటీ చేస్తే కూడా ఎవరిని వాళ్ళని కుటుంబ విచ్ఛిన్నకారులు అనరు అంటారా? మనం ఎంతమందిని చూసాం కదా ఇక్కడే రాజకీయాల్లో. ఇద్దరు అన్నదమ్ములు తండ్రి కొడుకు చెరొక పార్టీలో పోటీ చేస్తారు. ఒకళ్ళు అధికార పక్షంలో ప్రతిపక్షంలో ఉంటారు. వాళ్ళు ఎవ్వరు కుటుంబ విచ్ఛిన్నకారులు అనరు. ఒక్క మహిళ మాత్రం కుటుంబం కాకుండా బయటకు వస్తే రాజకీయాలు వెంటనే విచ్ఛిన్నం అని మాట్లాడతాం కదా. పొలిటికల్ అంబిషన్ ఉంటాం తప్పు కాదు. చాలా మంది మెన్కుంటుంది, మెన్ అందరూ ఇదే పని చేస్తారు. బట్ వాళ్ళ గురించి మనం డిస్కస్ చేయం కదా. అదంతా ఏంటంటే అది రాజకీయం కింద చూస్తాం. ఇక్కడికి వచ్చేప్పటికల్లా ఎందుకు దీన్ని తప్పుగా చూడాలి
కరెక్ట్ కాదు కదా. దట్స్ వాట్ ఐ థింక్. ఇప్పుడు కవిత లేవనెత్తినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వ్యాలిడ్ పాయింట్సే నేను మాట్లాడాను. బట్ వాటిని వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోయారు, నన్ను కావాలని పంపించేశారు. ఏదైతే పార్టీ ఉందో దాన్ని కాపాడుకోవాలని చెప్పాను, కుటుంబాన్ని కాపాడుకోవాలని చెప్పాను, చుట్టూ ఉన్నటువంటి దయ్యాల నుంచి నాన్నని రక్షించుకోవాలన్న, చివరికి నిన్న తను చెప్పినటువంటి ఒక మాట, ఆరోగ్యాన్ని కాపాడండి అనేటువంటి మాట. అంటే అది వీటన్నిటికీ మించి ఉంది. అంటే కేసీఆర్కి ఏదో థ్రెట్ ఉంది, లైఫ్ థ్రెట్ ఉంది అనే మాటతో పాటుగా కుటుంబాన్ని విచ్ఛిన్నమంటుంది, తన పార్టీని హస్తగతం చేసుకోవాలనేటువంటి కుట్రలు, వెన్నుపోటుదారు, ఇవన్నీ అంటోంది కదా. ఇవన్నీ ఇంటర్నల్గా మాట్లాడుకోలేకపోయారా? ఆ స్కోప్ అసలు తనకి ఇవ్వలేదా? అసలు నేనేమంటున్నానంటే చాలాసార్లు పొలిటికల్ లీడర్స్ చేసే చాలా అభియోగాలకి ఏమీ బేసిస్ ఉండదు. నిన్న కవిత మాట్లాడిన చాలా విషయాలు కూడా నిజంగా అంత లోతుగా వాటికి ఏదో బేసిస్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. బికాస్ షీ కేమ్ అవుట్, షీ మేడ్ దోస్ అలిగేషన్స్. కొంత నిజం ఉండొచ్చు, కొంత అబద్ధం ఉండొచ్చు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టే తీసుకుందాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది పూర్తిగా కేసీఆర్ డిజైన్డ్. కేసీఆరే ఆయన అసలు ఇరిగేషన్ ఇంజనీర్లను కానివ్వండి, మినిస్టర్లు కానీ నోరెత్తనివ్వలేదు. ఇక్కడ నుంచి ఇక్కడికి రావాల్సిందే, చేయాల్సిందే అని ఆయన చేయించాడు. అంటే అది చాలా గొప్పది అనుకున్నంత కాలం అది కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయింది. ఒకసారి అందులో సమస్యలు వచ్చాయనగానే హరీష్ రావు ఎట్లా అవుతాడు? కాదు కదా. అంటే అక్కడ ఇప్పుడు వాళ్ళ 3 పేర్లు ఉన్నాయి అందులో. కేసీఆర్ పేరు, హరీష్ రావు పేరు, ఇంకొకళ్ళ పేరు ఈటెల రాజేందర్ పేరు ఉంది. సో వీళ్ళ ముగ్గురులో హరీష్ రావుని ఎందుకు నువ్వు పాయింట్అవుట్ చేస్తున్నావు? ఎంత ఇరిగేషన్ మినిస్టర్ అయితే కూడా అందరికీ తెలుసు అది కేసీఆర్ కంప్లీట్ డిజైన్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఆయనే చేశాడు. ఎవరు మాట వినలేదు, అందరికీ తెలిసిన విషయమే. అంటే ఇక్కడ ఏంటి, ఆమెకి కావాల్సింది ఏంటంటే ఈ పార్టీ నుంచి బయటకు వచ్చింది కానీ ఆమెకున్న లెగసీ ఏంటి? కేసీఆర్ కూతురు, తెలంగాణ ఉద్యమం. ఈ రెండింటిని ఆమె డిస్టెంట్ చేసుకోలేదు. ఇది చేసుకోకుండా ఉండాలంటే తండ్రిని పొగుడుతూనే ఉండాలి. ఇప్పుడు ఆమె అక్కడ కావాలనుకుంటుంది తండ్రి లెగసీ అయినప్పుడు తండ్రిని నెగేట్ చేయలేదు కదా. సో బట్ విమర్శించాలంటే చుట్టుపక్కల వాళ్ళని విమర్శించాలి. ఇంకా అన్నజోలికి ఇప్పటికైతే రాలేదు, బహుశా వస్తుందో రాదో మనకు తెలియదు ఇంకా. ఎందుకంటే అంత ఈజీ కాదు, అన్నజోలికి వస్తే ఆయనకి చాలా పెద్ద సపోర్ట్ బేస్ ఉంది, వాళ్ళందరూ వచ్చి మీద పడిపోతారనుకో. సో అందుకని ఆమె అంటే అక్కడ సరిగా లేదు కాబట్టి నేను వచ్చాను, నా మాట వినలేదు కాబట్టి నేను వచ్చాను. బట్ ఆమె కంటెన్షన్ ఏంటంటే, ఒకటి కేసీఆర్ చుట్టూ ఒక కోటరీ ఉంది, అందులో ఏం డౌట్ లేదు. అది కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, సంతోష కావచ్చు, ఇంకా పల్లా కావచ్చు, వీళ్ళందరూ ఒక కోటరీ ఉంది. ఈ కోటరీ ఏది నన్ను మా నాన్నకు దూరం చేశారని అది ఆమె నమ్మకం. ఈ కోటరీ వెళ్ళి వాళ్ళ నాన్నతో అటాచ్ కాలే, వాళ్ళ నాన్న ఏర్పాటు చేసుకున్న కోటరీ అది. ఆయన తన చుట్టూ ఎవరు కావాలంటే వాళ్ళని పెట్టుకున్నాడు. ఆయన తన కూతుర్ని పెట్టుకోలేదు, ఎప్పుడు కూడా పెట్టుకోలేదు. ఎందుకు పెట్టుకోలేదంటే బికాస్ హీ ఈజ్ ఫ్యూడల్, అంతే, ఇంకేం లేదు. సో అంటే ఎప్పుడు కూడా స్త్రీలు వచ్చారు అనగానే స్త్రీలు రాజకీయాల్లో ఒక అంటరాని వాళ్ళ కింద చూడటం అనేది చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు నిజానికి ఏం జరగబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎందుకంటే 2026లో రీఆర్గనైజేషన్ తర్వాత విమెన్స్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఇంప్లిమెంట్ అయినప్పుడు తప్పకుండా విమెన్ వస్తారు, నువ్వు అవునన్నా కాదన్నా వస్తారు. అఫ్ కోర్స్ ఇందులో చాలా మంది వైఫ్స్ అండ్ డాటర్సే వస్తారు, అంటే ఆల్రెడీ రాజకీయ నాయకులు భార్యలో వాళ్ళ పిల్లలోనే వస్తారు. బట్ ఎంతకాలం ఉంటుంది అది? ఒకసారి రెండోసారి ఉంటుందేమో, రెండో టర్మ్ ఉంటుంది. ఆ తర్వాత కూడా వాళ్ళు ఎక్కడొక్కడ పనిచేయక తప్పదు కదా. మీరు ఊరికే వచ్చి అక్కడ తయారై వచ్చి కూర్చుంటే ఎవరు మిమ్మల్ని ఇష్టపడరు కదా. యూ హ్యావ్ టు టాక్ అండ్ యూ హ్యావ్ టు బీ దేర్ కదా, పర్ఫార్మెన్స్ చూపించాల్సిందే. సో ఇవన్నీ జరిగినప్పుడు ఎట్లా ఉంటుంది అనేది వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వెరీ ఇంట్రెస్టింగ్లీ మీకు గుర్తుంటే తెలంగాణ ఫస్ట్ టర్మ్లో టీఆర్ఎస్ అప్పటికి ఇంకా ఫస్ట్ టర్మ్లో ఒక్క విమెన్ మినిస్టర్ కూడా లేరు కదా. తర్వాత సెకండ్ టర్మ్లో కానీ రాలేదు. సో అంటే బేసిక్గానే ఆ పార్టీలో ఫ్యూడల్ మెంటాలిటీ ఉంది. మీకు నేను తెలంగాణ ఉద్యమంలో అంతా నేను చూశాను కదా, మిగిలిన అన్ని జాకులకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. విమెన్ జాక్ని నోబడీ కేర్డ్. ఆ మాట అంటే విమెన్ జాక్ వాళ్ళు ఒప్పుకోరు, మేమంతా చేసింది మీరు చేశారు కానీ వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోలేదు. గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత విమెన్ జాక్ వాళ్ళు ఎవరిని కనీసం పిలవని కూడా పిలవలేదు. సో విమెన్ యాజ్ ఎ కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళు చూడలేదు, అంటే ఒక సీరియస్ ఎలిమెంట్గా వాళ్ళు చూడలేదు, ఎప్పుడు చూడలేదు. సో ఆ యాంటీ విమెన్ అనేది ఒకటి ఒక ఫ్యూడల్ రాజకీయాల్లో ఉంటుంది. మన రాజకీయాలే కంప్లీట్గా ఫ్యూడల్. ఈక్వల్గా కష్టపడింది ఆమె కూడా, ఉద్యమంలో ఉంది, ఇంత చేసింది, ఆమెకి సరైన ప్లేస్ ఇవ్వాలని ఆయన ఏం అడగలే కదా. మంచి అన్నగా ఉండటం అంటే ఏంటి? ప్రొటెక్టివ్ అన్నగా ఉన్నాడు, మంచి అన్నగా ఉన్నాడు, గొప్ప తండ్రిగా ఉన్నాడు. ఏంటిదంతా? ఇది అంతా కూడా ఏంటంటే మేము రక్షిస్తాము, మీరు రక్షించబడండి, మేము ప్రొటెక్ట్ చేస్తాము, బీ ప్రొటెక్టెడ్ బై అస్ అని చెప్పడం కదా.
వద్దు బాబు మీ ప్రొటెక్షన్, నేను వస్తాను, రోడ్డు మీదకి వస్తాను, నేను పని చేస్తానని ఆవిడ అడిగింది. అడిగితే దాన్ని మీరు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు కదా. ఇప్పుడు కవిత 2.0 అనేది మనం చూస్తే చూస్తే తనంతట తానుగా ఒక రాజకీయ పార్టీ పెడతారా, తనే లీడ్ చేస్తారా, ఏం చేస్తుంది అనేది అక్కడైతే జస్ట్ ఒక పాస్ బటన్ ప్రెస్ చేసి ఉంచారు. అవును. నేను త్వరలోనే భవిష్యత్ ప్రణాళిక చర్చించిన తర్వాత నేను చెప్తాను అనేటువంటి అవును. మాట. సో నాకు అర్థమైనంత వరకు షీ విల్ బి దేర్ ఇన్ ద పాలిటిక్స్ ఫోర్ ఫ్రంట్. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఆమె ఎందుకు తను బయటకు వచ్చేలాగా చేసింది పార్టీ నుంచి అంటే, ఆ పార్టీలో ఉంటే ఆమె నోరు మూసుకొని కూర్చోవాలి. షీ డజంట్ వాంట్ టు డూ దట్. బయటకు రావాలి, మాట్లాడాలి, పొలిటికల్ ఎంట్రీ చేయాల్సిందే అని ఆమె అనుకుంది. దానికి ఉన్న ఒకే ఒక మార్గం పార్టీ నుంచి బయటకు రావడం. పార్టీలో ఉంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇంట్లో కూర్చో, మాట్లాడకుండా కూర్చో, ఇదే చెప్తున్నారు కదా ఆమెకి. నీ వల్ల మా పరుగు పోయింది, లిక్కర్ కేసుతో పరుగు పోయింది, ఆమె ఒక్కతే కరప్షన్ చేసినట్టుగా దేశంలో. ఐఎమ్ నాట్ ఇక్కడ నేను కరప్ట్ పొలిటీషియన్ ఎవరిని సపోర్ట్ చేయట్లే, కానీ విమెన్ కరప్షన్ గురించి ఎక్కువ మాట్లాడితే నాకు నచ్చట్లేదు చెప్తున్నది అది. అఫ్ కోర్స్ ఎవ్రీ వన్ ఈజ్ కరప్ట్. లేకపోతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఎందుకు మొదలైంది, అప్పుల రాష్ట్రంగా ఎందుకు మిగిలింది, ప్రతి పొలిటీషియన్ అంతా రిచ్ ఎట్లా అయ్యాడు, ఎవ్రీ పొలిటీషియన్ ఇన్ తెలంగాణ ఎట్లా రిచ్ అయ్యారు, రాష్ట్రం ఏమో పేద అవుతుంటే వాళ్ళు ఎట్లా రిచ్ అయ్యారు, ఎవ్రీ వన్ ఈజ్ కరప్ట్, రైట్? సో కాబట్టి ఈమె ఇప్పుడు బయటకు వస్తే తప్ప రాజకీయాల్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి వచ్చింది. బట్ ఏం చేస్తుంది అంటానికి 2-3 ఉన్నాయి. ఆమె సొంత పార్టీ పెడుతుందా, ఏదైనా పార్టీలో చేరుతుందా అని 2-3 ఉన్నాయి. నేను అనుకోవటం ఆమె ఇటు కాంగ్రెస్లో కానీ ఇటు బీజేపీలో కానీ చేరే అవకాశాలు కనపడట్లేదు నాకైతే, తక్కువ. ఎందుకంటే పాలిటిక్స్లో ఏమైనా జరగచ్చు, చెప్పలేం. ఎందుకంటే అసలే భారతీయ జనతా పార్టీ వాషింగ్ పౌడర్ నిర్మా కదా, వాళ్ళు అలాంటి వాళ్ళని చాలా మందిని జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళని పార్టీలోకి తీసుకోవటం అనేది మనం చూస్తున్నాం. మహారాష్ట్రలో చూసాం, అనేక చోట్ల చూసాం. బట్ జరగచ్చు, నేను కాదనట్లే. కానీ నేను అనుకోవటం ఆమె తనకు తానుగా ఒక పొలిటీషియన్గా ఎదగాలనుకుంటుంది. దానికి ఆల్రెడీ ఆమెకు ఒక ఆర్గనైజేషన్ ఉంది, తెలంగాణ జాగృతి. వేరే వాళ్లకు, షర్మిలకు కానీ తర్వాత విజయశాంతికి కానీ లేనిది ఏంటంటే ఇలాంటి ఒక మాస్ బేస్ అని నేను అనలేను, కానీ బేస్ ఉంది ఆమెకు. అన్ని చోట్ల తెలంగాణ జాగృతి యూనిట్స్ ఉన్నాయి, ప్రపంచం అంతా కూడా ఉన్నాయి. ఇక్కడే కాకుండా అది మాత్రం చాలా తెలివిగా చేసింది ఆమె. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలోనే యూనిట్ ఉంది, జాగృతి విభాగాలు అన్ని చోట్ల ఉన్నాయి. సో దట్ వే షీ హ్యాస్ సమ్ క్యాడర్ అండ్ సమ్ బేస్. నేను అనుకోవటం కొంతకాలం దీంతో ఏం చేయగలను అనేది చూస్తుంది ఆమె. చూసిన తర్వాత ఆమె స్ట్రెంగ్త్ చూసుకొని, ఆమెకు తొందర లేదు, 4 సంవత్సరాల టైం ఉంది ఇంకా. ఈ లోపల రీఆర్గనైజేషన్ వస్తుంది, 30% విమెన్ రిజర్వేషన్ వస్తుంది, ప్లస్ బీసీ పాలిటిక్స్ ఆర్ గోయింగ్ టు ప్లే బిగ్ రోల్. అందుకని ఆమె సామాజిక తెలంగాణ, బహుజన తెలంగాణ గురించి మాట్లాడుతుంది. సో అంటే ఆమెని నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసావు అని అడిగే అవకాశం లేదు, ఎందుకంటే ఆమె నిజంగా అధికారంలో ఎప్పుడు లేదు, ఉన్నది వాళ్ళ నాన్న వాళ్ళ అన్ననే కదా. సో ఇవన్నీ కూడా ఆమె ప్లే చేసే ప్రయత్నం చేస్తుంది. వీటన్నిటితోటి అంటే ఎనీ పొలిటీషియన్ అదే చేస్తాడు కదా, ఇప్పుడు ఏది ట్రెండింగో అది మాట్లాడటానికి ట్రై చేస్తాడు. సో ఇప్పుడు ట్రెండింగ్ ఏంటి, బహుజన పాలిటిక్స్, ఆమె అదే మాట్లాడుతుంది. సో ఆ కాన్స్టిట్యుయెన్సీని లోకి తనేమన్నా వెళ్ళగలదా అది చూసుకుంటుంది. నేను అనుకోవటం ఏంటంటే కొంతకాలం షీ విల్ చెక్, తనకున్న బేస్ తోటి ఏం చేయగలననే చూస్తుంది. చూసిన తర్వాత మేబీ షీ విల్ లాంచ్ ఎ పార్టీ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే భారతదేశం మొత్తంగా ఇఫ్ విమెన్ వాంట్స్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్, దిస్ ఈస్ ద రైట్ టైం. వచ్చేసింది. ఎందుకంటే నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఇట్ ఈస్ విమెన్ అండ్ బీసీస్, దీస్ 2 ఆర్ ద కాన్స్టిట్యుయెన్సీస్, దోస్ ఆర్ గోయింగ్ టు రూల్ దిస్ కంట్రీ నెక్స్ట్. Thank you so much. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.